వాస్తు శాస్త్రం ప్రకారం ఒక లోహపు తాబేలు లేదా సజీవ తాబేలును ఇంటికి ఉత్తరాన ఉంచాలి. ఈ దిశలో తాబేలు ఉంచడం వల్ల కుటుంబానికి సంపదలు చేకూరుతాయి. ఇది ఆనందం, శ్రేయస్సు, సానుకూలత, సమృద్ధిని కూడా తెస్తుంది. అంతేకాదు, కుటుంబ సభ్యుల జీవితకాలం కూడా పెరుగుతుంది. సనాతన ధర్మంలో తాబేలును విష్ణువు రూపంగా చూస్తారు. వాస్తవానికి సముద్ర మథనం సమయంలో విష్ణువు కర్మావతారం ధరించి విశ్వాన్ని సమతుల్యం చేయడానికి కృషి చేశాడు. హిందూ కుటుంబాలలో తాబేలును పూజ్యమైనదిగా భావించడానికి ఇదే కారణం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో నిజ లోహపు తాబేలు ఉంచడం శుభప్రదం. చాలా మందికి తాబేలును ఏ దిశలో ఉంచాలో తెలియదు. ఈరోజు తాబేలు ఇంట్లో ఉంచితే కలిగే లాభాలు, ఏ దిశలో ఉంచాలనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం మెటల్ తాబేలు, జీవించి ఉన్న తాబేలును ఇంటికి ఉత్తరాన ఉంచాలి. ఈ దిశలో తాబేలు ఉంచడం వల్ల వాస్తు ప్రకారం కుటుంబానికి సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. విద్య, ఉద్యోగ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి. తాబేలును ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంచాలి, కానీ పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు, లేకుంటే ఆర్థిక నష్టం పెరుగుతుంది. కొందరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాబేలు ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది. ఇంటికి ముఖద్వారం వద్ద తాబేలు ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. కానీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తాబేలును నేలపై ఉంచకూడదని గుర్తుంచుకోండి. దీనికోసం మీరు స్టూల్ లేదా టేబుల్ ఉపయోగించడం మంచిది. బెడ్రూమ్లో తాబేలు ఉంచుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పిల్లల స్టడీ రూమ్లో తాబేలు ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వ్యాపార స్థలం, షాపుల్లో తాబేలును ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది. రాగి తప్ప ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చు. మీరు తాబేలు విగ్రహాన్ని ఉంచే పాత్రను ప్రతిరోజు శుభ్రమైన నీటితో నింపండి. అందులో కొన్ని నాణ్యాలు కూడా వేయండి. తాబేలు తోక ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలి. ఉత్తర దిశలో సంపదకు దేవుడు అయిన కుబేరుడు, గణపతి, తల్లి లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు. ఇలా చేయడం వల్ల చాలా సానుకూల శక్తి ఇంట్లోకి చేకూరుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కొనసాగిస్తుంది.